దళిత ముద్దుబిడ్డ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలో దళిత మహిళలపై జరుగుతున్న దారుణాలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ దళిత నాయకులు పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వైసీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి ఆధ్వర్యంలో నాయకులు అర్ధనగ్నంగా రోడ్డుపై బైఠాయించి కుండలు చేతబట్టి భిక్షాటన చేస్తూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టపర్తిలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ దళిత నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో దళిత మహిళపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో దళిత మహిళలకు భద్రత లేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలే మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు ఉందని విమర్శించారు. టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు మహిళల పట్ల ప్రవర్తించిన తీరు అత్యంత దారుణమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆయనను పదవి నుంచి తొలగించకుండా అలాగే కొనసాగించడం ప్రభుత్వ వైఖరిపై అనుమానాలు కలిగిస్తుందన్నారు. ఇప్పటికైనా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేను బిఆర్ నాయుడుని వెంటనే పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వారి ఇళ్లను ముట్టడించే కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ దళిత నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక మహానుభావుడు, గొప్ప నాయకుడు, భారతదేశ ఉప ప్రధాని అయినటువంటి బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి పురస్కరించుకొని ఈరోజు మేము ఇక్కడ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి మోసాలను ఈరోజు ఈ రకంగా ఎండగట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు ఎలక్షన్ ముందర అనేక సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చి ముఖ్యంగా దళితులకు ఇస్తానన్నటువంటి హామీలు ఇచ్చి దళితుల్లో నేను పెద్ద నాయకుడు, పెద్ద మాదిగా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కువ శాతం దళితులకు మోసం చేసినావు. సూపర్ 6 పథకాలు అయినటువంటి మహిళలకు ఇస్తానటువంటి ప్రతి నెల 1500 రూపాయలు ఎగనామం పెట్టినావు. అంతేకాకుండా నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ వృత్తి 3000 రూపాయలు కూడా ఈరోజు పంగనామాలు పెడతాడు నిరుద్యోగ వృత్తి. అయ్యా చంద్రబాబు, అంతేకాదు ఓ పక్క రైతులకు మోసం చేస్తున్నావు, ఇంకో పక్క అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా వాగ్దానం ఇచ్చి ఈరోజు ప్రజలందరూ కూడా నట్టేట ముంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీకు ఈరోజు గుర్తు చేస్తున్నాం. ఈరోజు మేము అడక తినే పరిస్థితి వచ్చింది, భిక్షాటన చేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా అనేక రాష్ట్రాలకు వలస వెళ్ళి ఈ రాష్ట్రంలో భిక్షం ఎత్తుకొని బతుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందయ్యా చంద్రబాబు నాయుడు. ఈరోజు మా పరిస్థితి ఈ రకంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో దిగజార్చడానికి కారణం ఏకైక ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు, నువ్వు ఇదే రకంగా మోసం చేస్తే వచ్చే ఎలక్షన్లో నీకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం గుర్తుపెట్టుకున్నారు, నీకు తగిన సమయంలో తగిన రీతిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు, వెంటనే నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం దళిత సంఘాలందరినీ కూడా కలుపుకొని ఏకం చేసుకొని నీ మెడలోంచి నిన్ను గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నటువంటి దృష్ట్యా వారిపైన ఇటువంటి ఈ బొచ్చెలతో నిరసన తెలిపే కార్యక్రమం చేయమని ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశాల ప్రకారం ఈరోజు మేము ఇక్కడ బొచ్చె పట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ ఈ రాష్ట్రంలో దళితుల అణచివేతకు గురి చేస్తూ ఉంది. ఇటువంటి ప్రభుత్వాన్ని మనం అందరం కూడా సాగనంపాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. దళితులను ఎక్కడ చూసినా కూడా అవమానపరుస్తూ, దళితులను చంపుతూ, దళితులను కొడుతూ, దళిత మహిళలపైన లైంగిక వేధింపులు, మానభంగాలు, మర్డర్లు చేయడం కూడా ఈ ప్రభుత్వం పరిపాటిగా పెట్టుకుంది. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లినాయి. ఈ రాష్ట్రాన్ని దాటేంత వరకు కూడా దళితులందరూ ఏకమై ఈ ప్రభుత్వాన్ని సాగనంపుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతి సందర్భంగా సత్యసాయి జిల్లా శ్రీ మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆఫీస్ నందు ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నాము. అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళ పైన అయినది. అయినా కానీ దళితుల పైన అన్ని అరాచకాలే. ఎక్కడ చూసినా దళితులను హింస పెట్టడము, ఆడపిల్లలను అవమానపరచడము, దళితులకు ఎక్కడ చూసినా కొట్టేది. నిన్న మొన్న లేక మన గౌరవప్రదమైన పదవిలో ఉండి శ్రీ అయ్యన్న పాత్రుడు ఒక దళిత బిడ్డను 10 మంది చూస్తుండగానే చెప్పకొట్టినాడు.
ఇలాంటి వారు కూటమి ప్రభుత్వము చాలా అన్యాయంగా దళితులపైన దాడి చేస్తుంది. వచ్చేసారి ఎలక్షన్లో ఈ దళితులే ఈ గవర్నమెంట్ను గద్దె దించుతారని కోరుకుంటూ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడైనటువంటి సుధాకర్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు దళితులను ఎక్కడ చూసినా అన్యాయం చేస్తున్నారు. అదేవిధంగా నిన్న లేక మొన్న చూస్తే మన స్పీకర్ గారు అయినటువంటి ఒక దళిత డప్పు కళాకారుని తీసి చెంప కొడితే ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఆయన కనీసము బుద్ధి జ్ఞానం కూడా లేకుండా అంతమంది సభలో ఉన్నారు, ఆ కార్యక్రమం జరుగుతుంది, తీసి చెంప కొట్టినాడు. ఆయన పైన తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి దళితుల సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా తప్పకుండా ఇవన్నీ ఏవైతే మీరు హామీలు ఇచ్చినారో ఈ హామీలను తప్పకుండా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము.